సూర్యగ్రహణం అనేది ఖగోళంలో జరిగేది. భూమి సూర్యుని మధ్య చంద్రుడు వచ్చి సూర్యుని పూర్తిగా లేదా పాక్షికంగా భూమి మీద పడకుండా కవర్ చేస్తాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో గ్రహాల స్థితిలో మార్పు ఉంటుంది. ఈ గ్రహణ సమయం మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. గ్రహణ సమయంలో పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదంటారు, లేకుంటే జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం నేడు అక్టోబర్ 2నే సంభవిస్తోంది మరికొన్ని గంటల్లో. ఇక సూర్యగ్రహణ సమయాన్ని చూస్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య ఈ రోజునే సంభవిస్తోంది. అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9:13 ప్రారంభమవుతుంది సూర్యగ్రహణం. అంటే గురువారం తెల్లవారితే 3:17 వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం భారత్లో మాత్రం కనిపించదు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనా, అమెరికా, మెక్సికో, బ్రెజిల్, న్యూజిలాండ్ ఈ దేశాల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న తెలుగువారు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలనేది పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా గ్రహణం కనిపిస్తుందని కూడా వెల్లడిస్తున్నారు. ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించాలనుకునే భారతీయులకు మాత్రం ఇది నిరాశగానే చెప్పాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్లో కూడా కొంతమంది దీని ప్రభావం ఉండకపోయినా దీన్ని పాటించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది సూర్యగ్రహణ సూత కాలాన్ని కూడా పాటిస్తూ ఉన్నారు. అలాగే బ్రెజిల్లోని కుక్ దీవులు, చిలీ, పెరు, అర్జెంటీనా, మెక్సికో, ఫిజీ, ఉరుగ్వే, అంటార్క్టికా, న్యూజిలాండ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగువారు మన దేశీయులు కూడా పాటిస్తే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. స్పష్టంగా ఇక్కడ సూర్యగ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం రాత్రి 9:14 ప్రారంభమవుతుంది. మరలా తెల్లవారుజామున 3:17 ముగుస్తుంది. మొత్తం 6:03 దీని వ్యవధి ఉంటుంది. సూర్యగ్రహణ సమయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఖచ్చితంగా ఆహారం తీసుకోవద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. రాత్రి 9 గంటల గ్రహణం కాబట్టి 8-8:30 కల్లా ఆహారాన్ని తీసుకోవడం మంచిదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీల విషయంలో కూడా ఘనాహార పదార్థాలు వద్దని ద్రవాహార పదార్థాలు ఏదైనా తీసుకోవచ్చనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. గ్రహణ సమయంలో నిద్రకు ఉపక్రమించకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు చేయడం, అలాగే ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం, ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపట్టడం కూడా మంచిది కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. గ్రహణ సమయంలో ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవాలని, కొత్త పనులు ప్రారంభించవద్దు. గ్రహణ సమయంలో లోహపు పాత్రలు, కత్తులు ఇలాంటివి కూడా వాడకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక సూర్యగ్రహణ సమయంలో ధ్యానం చేయడం మంచిది, ధ్యానం సాధన చేస్తే మంచిదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం చాలా మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక దాతృత్వం ధర్మం చేయడం అనేది గ్రహణం పూర్తయిపోయిన తర్వాత చేస్తే మంచిదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. గ్రహణం పూర్తయిపోయిన తర్వాత తలారా స్నానం చేసి ఆలయాన్ని సందర్శించి ఆ తర్వాత దాన ధర్మాలు చేస్తే ఎంతో మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా అన్నదానం చేసినా కూడా ఎంతో మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక నది స్నానాన్ని ఆచరించడం ఎంతో మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈ సూర్యగ్రహణం ముగిసిన తర్వాత పట్టు విడుపు స్నానాలు, నదీ స్నానాలు చేస్తే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అలాగే గ్రహణ ప్రభావం ఆహారం మీద పడకూడదని చూస్తే తులసి దళాలు ఆహార పదార్థాల మీద మంచినీటిలో వేసుకోవడం చాలా మంచిదని, దీనివల్ల గ్రహణ ప్రభావం దూరం అవుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పండితులు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511.